సో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ముందు హోల్ టీమ్ తరపున ధన్యవాదాలు. సో ఈ సంక్రాంతి ఒమిక్రాన్తో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అందరు మాస్క్లు వేసుకొని సేఫ్గా ఉంటూ ఈ సంక్రాంతిని ఇలాగే ఎంజాయ్ చేయండి. సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా మాస్క్ వేసుకొని వెళ్ళండి. సో మనని ఒమిక్రాన్ ఏం చేయదు, మనం సేఫ్గా ఉంటే ఒమిక్రాన్ ఏం చేయదు. మాస్కులు, శానిటైజు, వ్యాక్సినేషన్ ఇదే మనం కాపాడేది. సో బాయ్స్, సో సంక్రాంతి స్పెషాలిటీ ఎవరెవరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. హర్ష చెప్పాలి, పతంగి స్పెషల్. నీ లైఫ్లో పతంగుల స్పెషల్ ఏంటి? నీ సినిమాలో పతంగుల స్పెషల్ ఏంటి? నా లైఫ్లో పతంగులు అంటే మేము ఉండేదంతా అప్పట్లో ఓల్డ్ సిటీలో ఉండేది. సో మేమంతా బిల్డింగ్స్ ఎక్కి అపార్ట్మెంట్స్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ బాగా పతంగులు ఎగిరేసి అరుపులు, ఇంకా అంతే. వేరే వాళ్ళని కట్ చేస్తే వాళ్ళ మీద పెంచ్ అరవడాలు. మాది కట్ అయితే అక్కడ కట్ చేస్తే ఇక్కడ మైక్ పట్టుకుని కట్ కట్. మేబీ అక్కడ నుంచి ఆ కట్ అనేది అక్కడ నుంచి అలవాటు అయినట్టు. సో మన సినిమా కూడా అంతే, ఇద్దరు గ్రూప్స్ మధ్యలో, ఇద్దరు కైట్స్ మధ్యలో పెంచ్. ఇప్పుడు కట్ చెప్పరే షార్ట్ అయిపోయాక కూడా ఐ వండర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో మెనీ టైమ్స్ నేను చెప్తాను కట్ చెప్పు కట్ చెప్పు సార్ అంటే ఇంకేమైనా వస్తుందేమో సార్. అదే అసలు కట్ చెప్పరు హర్ష. కైట్స్ కి సినిమాకి సంబంధం ఏముంది? అంతే, కైట్స్ అంటే అది ఉంది కదా సార్, ఇద్దరు రెండు టీమ్స్ కలిసి పెయింట్ అవుతుంది కదా. మన సినిమా కూడా అంతే, మెడికల్ ఒక కైట్, బీటెక్ ఒక కైట్, వీళ్ళిద్దరు పెయించే మన సినిమా. సో పెయింట్ ఫైనల్ ఎవరి కోసం కట్ చేశారు అంటే ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి తెలుసు, ఇంకా చూడని వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ. చూడని వాళ్ళకి కూడా సినిమా చూస్తే తెలుస్తుంది, లేదా చూసిన వాళ్ళు చెప్పినా తెలుస్తుంది అంతే. యా, మీ లైఫ్లో ఏంటి సంక్రాంతి స్పెషల్? కోడి పందాలు, పేకాట, ఊరెళ్ళడం. కోడి పందాలు ఆడతావా? అంటే ఊరు సైడ్ ఉంటుంది సార్ బాగానే. చిలుకలూరుపేట సార్. ప్రాపర్ ఇంకేనా ఆంధ్ర? నాకు ఈ సినిమాలో అంటే ఇప్పుడు ఫస్ట్ 10 minutes ఫైట్ మన పందెం కోళ్ళు కొట్టుకుంటాయి కదా సార్, అట్లా ఫుల్ రేజ్లో ఏమన్నా కంపారిజన్? ఫుల్ రేజ్లో అనిపించింది సార్ నీకు. సార్ సంక్రాంతిలో అంటే ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు సార్, బేసిక్ అట్ హోమ్ ఓన్లీ. కైట్స్ ఫ్లై చేయడం నేను చేయను సార్, ఐ డోంట్ నో హౌ టు ఫ్లై కైట్స్. సో ఈ సంక్రాంతి ఐ విల్ వాచ్ అవర్ మూవీ బికాస్ నా ఫస్ట్ మూవీ. సో ఐ విల్ గో అండ్ watch it. Full enjoy చేసావా సినిమా చూసి? Yes sir, it was too good. I enjoyed it and I want to watch it again and again. Wow. మళ్ళీ చూస్తాను సార్ వెళ్ళి. నువ్వే చూస్తే మాకు డబ్బులు రావమ్మా, చాలా మంది తీసుకెళ్ళి. వాట్ అబౌట్ అనుపమ? అంటే యాక్చువల్లీ లైక్ మామూలుగా లైక్ నేను కేరళ కదా, అక్కడ సంక్రాంతి అయ్యో మీకు ఉండదు కదా. ఓకే, అంత ఓనం కానీ ఇక్కడ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాకే నాకు స్టార్ట్ అయింది. అది కూడా శతమాన భవతితో స్టార్ట్ అయింది. ఏంటి సంక్రాంతి అంటే ఏంటి, ఆ ఫెస్టివల్స్ ఏంటి, కైట్ ఏంటి, అదంతా నాకు అప్పుడే అర్థమైంది. ఇప్పుడు నాకు అలవాటైంది. లైక్ పాస్ట్ 2-3 years నుంచి ఐ బీన్ సీయింగ్ సంక్రాంతి లైక్ సో బ్యూటిఫుల్. అండ్ ఈసారి సంక్రాంతి అంటే రౌడీ బాయ్స్ ఫర్ మీ. సో ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్. వాట్ అబౌట్ యు? అంటే బేసిక్గా మన తెలుగు స్టేట్స్లో సంక్రాంతి అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ముగ్గులు సార్, అంత కలర్ఫుల్గా ఉంటుంది. మన సినిమాలు కూడా మంచి కలర్ఫుల్గా అనుపమ గారు ఉన్నారు. అండ్ బాయ్స్ అందరికీ 2 కాలేజ్లో అమ్మాయిలు కనిపిస్తారు. సో యూత్ అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ థియేటర్స్లో. చూడని వాళ్ళు కూడా వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. ఆశీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ, మా సినిమాని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ సంక్రాంతి నాకు ఎప్పటికీ ఎన్ని సినిమాలు నేను చేసినా నాకు రౌడీ బాయ్సే ఉంటుంది, ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి. అండ్ నార్మల్గా సంక్రాంతి అంటే ఏం చేసుకుంటాం, కైట్స్ 2 groups పట్టుకొని ఆ పక్క బిల్డింగ్లో వాడిది కట్ చేసామా, లేకపోతే పైకెక్కి వాడిది మనం చేతితో కట్ చేసేసామా. వాడి తాడు ఉంటుంది ఇక్కడ చేస్తారు కదా, ఇట్లా వెళ్తుంది తాడు పక్క నుంచి. ఎవరిదైనా వెంకాల్ బిల్డింగ్ నుంచి వేస్తుంటే డైరెక్ట్ మన హైట్ బిల్డింగ్ లోకి వెళ్ళి కట్ చేసేయడం. ఇలాంటి మేము మాంజా అది చేస్తాం. ఇంకా లాస్ట్ దాకా ట్రై చేసి అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకా కట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. రౌడీ బాయ్స్ ఈ సంక్రాంతికి మాకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులందరూ. మా టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే సంక్రాంతి చిన్నప్పుడు ఊర్లే ఓన్లీ పతంగులు ఎగిరేయాలి. అందరు ఇంట్లో నోముకుంటే నువ్వుల బెల్లం పెట్టేవాళ్ళు. నువ్వుల బెల్లం దీన్ని 100 ఏళ్ళు బతుకని బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు. వాళ్ళు నోముకుంటే అప్పుడు అన్నీ స్వీటీ చక్కెర కేలీలాగా ఉంటాయి, కలర్లు అవి ప్లస్ నువ్వులుండ అవి తినడము.
మంచి పిండి వంటలు తెలంగాణ కల్చర్లో. అదే ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో అయితే ఇక ఎక్స్ట్రాడినరీ. ఒక 2 సంక్రాంతికి నేను వెళ్ళాను. సో అవన్నీ ఈజ్ మెమొరబుల్. పిండి వంటలు, అద్భుతమైన పిండి వంటలు ఇచ్చారు. అవి తింటే అంటే ఎంత స్పెషల్ అన్నట్టు. ఆంధ్రాకి వెళ్తే ఇజ్ పిండి వంటలు, సంక్రాంతి స్పెషల్. ఇప్పుడు అందరూ అదే పని చేస్తారు ఇళ్ళల్లో కూర్చొని. సో తర్వాత అందరికీ సినిమా. ఆంధ్రాకి వెళ్తే సినిమా 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 సంక్రాంతికి. సో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సినిమా ఎలా ఉన్నా ముందు సంక్రాంతి అంటే సినిమాలు చూసేస్తారు. హిట్ అయిన సినిమాలు ఇంకా కంటిన్యూ పెద్ద రేంజ్కి వెళ్తే అలా సంక్రాంతికి ఇంతకుముందు సంక్రాంతికి ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది 6th year. 6వ సినిమా బ్యానర్ నుంచి రౌడీ బాయ్స్. సో 6 సంవత్సరాలు ఈ 10 yearsలో 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నీకు శతమానం భవతి తర్వాత సెకండ్ సంక్రాంతికి ఇది రిలీజ్. శతమానం భవతి అసలు అది వేరే లెవెల్లే అమ్మా. అది మా బ్రాండ్. సో అంటే దిల్ రాజు గారి దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఆ శతమానం భవతిని ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మంచి సీనియర్ కపుల్స్ కనిపిస్తే నిలబెట్టి మరీ ఆ సినిమా గురించి మాట్లాడేసి వెళ్తారు. అంతా ఓన్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు సంక్రాంతి యూత్ సినిమా రాలేదు మనది, ఫస్ట్ టైం యూత్. సో ఈసారి యూత్ కూడా రౌడీ బాయ్స్తో రచ్చ చేస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన ఏ ఆడియన్స్ అయినా వాళ్ళకి కావాల్సింది నచ్చే సినిమా ఇవ్వాలి. సో ఈ ఇయర్ కూడా మనకు సక్సెస్ఫుల్గా రౌడీ బాయ్స్ హోల్ తెలుగు స్టేట్స్లలో అండ్ వరల్డ్ వైడ్గా తెలుగు ఆడియన్స్ అందరు చూస్తే ఎంజాయ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సంక్రాంతి గురించి అందరం మాట్లాడేసాం. ఇప్పుడు మన రౌడీ బాయ్స్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన మీ అందరూ అసలు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సో మీ ఎక్స్పీరియన్స్లు ఏంటి? ఫస్ట్ యజ్ఞానికి ఫస్ట్ ఫిలిం. మా ఇంట్లో వాళ్ళు అయితే సినిమా చూసి ఇట్లా బిగ్ స్క్రీన్ మీద నన్ను చూసి ఫుల్ హ్యాపీ సార్. ఒక బ్యానర్ నుంచి మనం లాంచ్ అవ్వాలి, ఒక బ్యానర్ త్రూ ఒక డైరెక్టర్ త్రూ చేస్తున్నాం మనం అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం సార్. అండ్ ఈ స్క్రీన్ మీద చూస్తే నాకు నేనే కొంతసేపు లైక్ ఐ వాస్ ఫీలింగ్ సో హ్యాపీ. సో నువ్వు అలా సినిమా చూసుకుంటే నీకు కూడా లోపల ఒక పండగ రన్ అవుతుంది. అంటే ఈ సంక్రాంతి నుంచి లైక్ టైం స్టార్టెడ్ నాకు ఇండస్ట్రీలో చేయాలి, మంచి రోల్స్ వస్తాయి ఈ మూవీలో అనుకుంటున్నాను. సో మై పేరెంట్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే సార్, బికాస్ దే ఆర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్. అండ్ అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. దే ఆర్ ఆల్సో హ్యాపీ టు సీ మీ. నాకు నీ సీన్ ఒకటి చాలా బాగా నచ్చిన సీన్ చెప్పనా? కాఫీ షాప్లో ఒక డైలాగ్ అంటావు చూడు. అవును సార్. సో అంటే చాలా క్యూట్గా చెప్పినా చెప్పు క్యూట్గా. అంటే మీరు ఈ పనులలో బిజీగా ఉన్నారా, అందుకే మీరు అమ్మాయిలు మా పార్టీకి వచ్చి డాన్స్ చేస్తున్నారు. సో నువ్వు ఆల్రెడీ సినిమాలో యాక్ట్ చేసావు. సో ఈ సినిమాలో నీకు వచ్చిన కాంప్లిమెంట్ అంటే ఫన్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ ఆడియన్స్ అయితే. అండ్ బాండింగ్, మా ముగ్గురు మధ్యలో బాండింగ్ కానీ, ఎస్పెషల్లీ ఆ బైక్ సీన్లో మేము ముగ్గురం బైక్ డ్రైవ్ చేసుకుంటూ మంద ఆక్కుంటూ వెళ్ళే సీన్కి అయితే థియేటర్ అయితే అసలు నవ్వుతూనే ఉన్నారు జనాలు అందరూ. అంటే ఫ్రెండ్స్ అందరూ, యూత్ అందరికి మ్యాక్సిమం బ్యాచిలర్స్ అందరు పార్టీలోనే వాళ్ళకి ఫన్. సో మా దాంట్లో మా ముగ్గురులో అలాంటి సీన్స్ ఉన్నాయి కాబట్టి థియేటర్లో బాగా ఫన్ అయితే జనరేట్ అయింది. కాంప్లిమెంట్స్ బాగా వచ్చాయి, బాండింగ్ బాగుందని చెప్పేసి అన్నారు సార్. నీ క్యారెక్టర్ అయితే నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. టోటల్ సినిమాలు ఎంటర్టైన్మెంట్ అండ్ ఓన్లీ యూ. థ్యాంక్ యూ సార్. యువర్ క్యారెక్టర్ ఓన్లీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ వరకు ఎవ్రీవేర్ నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్. నా ఆడిటోరియంలో కూడా ఇవాళ రెస్పాన్స్ అంత హ్యూమరస్గా ఎంజాయ్ చేస్తున్నట్టు ఓన్లీ యువర్ క్యారెక్టర్. అండ్ మీకు ఆ సినిమాలో చాలా పేరు వచ్చేసింది. ఫస్ట్ కంచరపాలెంలో బాగా పేరు వచ్చింది. సో మిమ్మల్ని సీనియర్గా ఈ సినిమాలో పెడుతున్నప్పుడు నాకు కంచరపాలెంలో హీరోగా చేశాడు కదా ఏంటి హర్ష అంటే, లేదు సార్ క్యారెక్టర్ బాగుంది చేస్తా అన్నాడు. సార్ నిన్ను పెట్టాం. అంటే మీ క్యారెక్టర్ సీనియర్ లీడ్ చేసేది కథని ఎక్కడెక్కడ గ్రోత్ చేసిన క్యారెక్టర్. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ రిలీజ్ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్? నన్ను నేను చూసుకుంటుంటే నేనేనా అనిపించింది సార్. అట్లా సీనియర్ లెక్క సిగరెట్ తాగే స్టైల్ కానీ, బండి నడుపుతుంటే ఆ ఎలివేషన్ చాలా బాగా నచ్చింది సార్. ఇంకా మ్యూజిక్ అది ఇంకా గూస్ బంప్స్ మజా వచ్చింది సార్ నాకైతే. ఆషు, నాకు దీంట్లో బెస్ట్ కాంప్లిమెంట్స్ కంటే ముందు నాకు ఇష్టమైన ఫేవరెట్ సీన్ నా బ్రేకప్ సీన్. లేదా అంటే నేను బాగా పర్ఫామ్ చేశాను, నాకు అందరు చెప్పిన దాంట్లో నాకు బ్రేకప్ సీన్ అనేది నాకు చాలా ఇష్టం. అఫ్ కోర్స్ ఫస్ట్ ఫైట్ ఒక సీన్, మేము మేడ మీద కూర్చొని అరే నువ్వు టైగర్ అనుకున్నా, నువ్వే అరే ఇవన్నీ చేస్తారా నిజమైన టైగర్ లయన్ అయ్యేది. సో అట్లా అది చాలా బాగా చేశానని చెప్పారు. ఇంకా ఫస్ట్ ఫైట్ చాలా బాగా వచ్చింది. అంటే అదొక ఎప్పుడు చూసుకున్నా ఆ ఫైట్ అనేది ఒక మెమరబుల్ ఫైట్ లాగా ఉంటుంది మా లైఫ్లో. అంటే మేము సినిమాలు చేస్తాము, సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ వదిలేస్తే ఈ సంక్రాంతికి రౌడీ బాయ్స్ ఒక 10 minutes 1200 మంది కొట్టుకుంటే అసలు ఎలా ఉంటుంది.
సో నాకు తెలుసురా ఎంత ఖర్చు అయిందో. అలా అంటే ఇంకా ప్రొడ్యూసర్స్ దాని తర్వాత రౌడీ మా ఫస్ట్ సాంగ్ చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా మంది ఇండస్ట్రీ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ బయట నుంచి కానీ అనిల్ రావిపడి గారు కానీ లేకపోతే వేణు శ్రీరామ్ గారు కానీ రీసెంట్గా మన సాంగ్ లాంచ్ చేసినప్పుడు తారక్ అన్న కానీ బన్నీ అన్న కానీ వాళ్ళందరూ బాగా చేసావు డ్యాన్స్ అన్న. సో అవన్నీ నాకు లైఫ్లో ఎప్పుడు గుర్తుండే. ఇంకా బన్నీ అన్న నేను చిన్నప్పటి నుంచి నేను ఇంకా నా పిచ్చి పిచ్చి ఏ ఫ్యాన్. సో ఆయన ఇంకా చేయొచ్చు కదరా డ్యాన్స్ అన్నాడు ఇట్లా పక్క నుంచి. నేను హర్షాన్ని ఇంకా ముందురా చెప్పుతారు. సో అన్న చేస్తా అన్న పక్కా డెఫినెట్లీ మీకు నచ్చింది కదా అంటే యా నచ్చింది. సో అవి నాకు ఎప్పుడు నా ఎనర్జీ ఇచ్చే థింగ్స్. సో ఇవన్నీ నా బెస్ట్ కాంప్లిమెంట్స్. క్వీన్ సో ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మరు. సో ఈ సినిమాకు మనకు బ్యాక్ బోన్ ఈ సినిమాకి అనుపమనే. సో వాట్ అనుపమ చాలా మంది కాల్ చేసి లైక్ ఆ కాలేజ్ చాలా రోజులు అయింది కదా ఒక అవుట్ అండ్ అవుట్ కాలేజ్ మూవీ వచ్చి ది ఎంటైర్ ఆ కాలేజ్ వైబ్స్ ఈ గొడవలైనా లైక్ ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే లవ్ అండ్ వాట్ ఆల్ బాయ్స్ డూ ఫర్ లవ్ ఆ ఎక్స్టెండ్ అయినా ఎవ్రీథింగ్ దే కుడ్ సీ ఇన్ దట్ 2 hours 2.5 hours అని చెప్పారు నాకు చాలామంది. అండ్ ఇంకా పర్సనలీ అబౌట్ మై పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో ఇన్ తెలుగు ఫిల్మ్ అది ఆ ఫిల్మ్ కోసం పెట్టిన హార్డ్ వర్క్ మొత్తం స్క్రీన్ మీద అది చూసినప్పుడు అది కనిపిస్తుందని చాలామంది చెప్పారు. మిక్సింగ్ థియేటర్లో తర్వాత థియేటర్ అని పక్కన పెడితే చూసినప్పుడు నువ్వు ఆశీష్ చెంప మీద కొట్టి చెప్తా చూడు ఇంతే నారా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అన్నప్పుడు నేను ఏడ్చాను. ఎందుకంటే నీ క్యారెక్టర్ అక్కడి నుంచి గ్రో అవుతూ వాడి కోసం చేసిన సాక్రిఫైస్ అదంతా ఒక్క డైలాగ్తోనే ఏడిపించేసావు. చాలామందికి అది హార్ట్ టచ్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ఆర్టిస్ట్ ఆడియన్స్ని ఏడిపియడం అనేది చాలా తక్కువ వస్తుంది, అలా వచ్చింది. సో అందుకే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఆ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో నాకు పర్సనల్గా అది నచ్చింది. ఇక వాట్ అబౌట్ హర్ష, నీకు హుషారుకి రౌడీ బాయ్స్కి. సో రౌడీ బాయ్స్కి ఎలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నాం? రౌడీ బాయ్స్కి అంటే ఇమోషనల్ సీన్స్ బాగా తీసానని మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇంకా ఫైట్ బాగా భారీగా తీసావు, గట్టి తీసావు. థ్యాంక్స్ మీకే. అలా అయితే నాకు అన్ని డేస్కు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఫైట్ నేను అంటే మేము ఎలా అనుకున్నామో అలా రావడానికి మీరు ఓపెన్ హ్యాండ్ ఇచ్చేసరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికి లాంచింగ్ అయింది. మామూలుగా వేరే ఉంటే రామ్మ అని పిలిచేవాడిని, ఇది కట్టు అంటే బస్సు కాల్ చేస్తా అంటే ఓకే అన్నారు. బైక్ అంటే నాకు కావాలంటే అంతే. బస్ ఏం కాలుస్తావా వద్దంటే లేస్తారు కాల్చాలి అంటారు. అంటే ఆ ఫైట్స్ కానీ ఇమోషన్ సీన్స్ కానీ ఆ గ్రాఫ్ కానీ ఓవరాల్ గ్రాఫ్స్ మూవీ ఒక దగ్గర స్టార్ట్ అయింది, ఒక దగ్గర ఎండ్ అయింది. సో ఆ స్మూత్ ట్రాన్సిషన్ ఎక్కడ కూడా హార్డ్గా అనిపించలేదు, స్మూత్గా వెళ్ళిపోయింది. సో అది దాని మీద స్క్రీన్ ప్లే మీద అని బాగా కాంప్లిమెంట్స్ వచ్చింది. ఓకే, సినిమా గురించి మాట్లాడాము. సో సినిమాలో మీ అందరికి వచ్చిన కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మీరు సినిమా జరుగుతుంటే మీ అందరిలో కొత్తాళ్ళు ఒకరికి చాలా ఇంటిమసీ అండ్ బాండింగ్ ఏర్పడింది. సో దానికి ఎవరితో ఎలాంటి బాండింగ్ మీరు స్ట్రాంగ్ అయింది చెప్పండి. నాకైతే ఎస్పెషల్లీ బ్రదర్స్ దొరికినారు సార్. ఆశు కానీ బేబీ కానీ బంటి క్యారెక్టర్ పేరు బేబీ బంటి, సన్నీ కానీ యజ్ఞ కానీ విక్రమ్ కానీ చాలా బ్యూటిఫుల్ బాండింగ్ సార్. ఏ టైంకైనా కాల్ చేసి ఏమైనా ఉందంటే తప్పకుండా మా వాళ్ళు ఉంటారు. సో అంటే వాడు మా ఇంటికి వస్తుంటాడు, నేను వెళ్తుంటాను, ఆశీష్ రమ్మంటుంటాడు. పాపం చాలాసార్లు అడిగితే మొన్న ఒక రోజు వెళ్ళాను అంతే సార్. ఎందుకు వెళ్ళి చాలాసార్లు అడిగితే అంటే వద్దాను సార్, అలా రిలేషన్ ఫ్రెండ్లీగా ఉంటేనే బాగుంటుంది. దూరం ఉండి ఫ్రెండ్లీగా ఉండాలండి ఫిలాసఫీ ఉంటుంది సార్. ఓకే, మరీ క్లోజ్ అయిపోయి నా బ్యాడ్ వాళ్ళకి తెలిసి దాన్ని దూరం పెట్టే కంటే చాలా జాగ్రత్తలో ఉన్నాం. అండ్ ఇంకా హర్ష అంటే 5 years నుంచి తెలుసు సార్, లైక్ ఫ్యామిలీ. అసలు నేను షాకింగ్ అంటే అనుపమ సార్. అనుపమ కానీ కోమ్లీ కానీ వాళ్ళు ఆల్రెడీ హీరోయిన్గా చేస్తూ డే 1 నుంచి వాళ్ళు క్లోజ్గా ఉండడం అంటే మేము అంతకుముందు ఎలా అనుకుంటాం అంటే స్టార్లు కొంచెం దూరం పెడతారు, యాటిట్యూడ్ ఉంటుంది అనుకున్నాం. కానీ వాళ్ళు డే 1 నుంచి మాకు కంఫర్ట్గా చూసుకునేసరికి హ్యాపీగా ఉంది సార్. ఇంకా మెడికల్ కూడా విక్రమ్, యజ్ఞ, ప్రణీత్ వీళ్ళందరూ సెట్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం సార్. సన్నీ అండ్ వాళ్ళు అందరం. సో ఫ్రెండ్సే సార్. ఇంకా సార్ షూటింగ్లో ఎంత కొట్టుకున్నా కానీ సెట్లో లంచ్ టైం వచ్చేసరికి అందరం కలిసి తింటాం సార్.
క్యారవాన్కి వెళ్ళేసరికి ఎప్పుడు అనుపమ గారు వచ్చినా కానీ ఒక 4-5 ఉంటాం క్యారవాన్లో ఇప్పుడు. సో నాకు ఈ షూటింగ్లో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు సార్. లైక్ ఆశీష్ అనేది నాకు ఫ్రెండ్ కంటే ఇంకా తమ్ముళ్ళ చూసుకున్నాను. ఇంకా ఇప్పుడు అనుపమ గారితో చేసినప్పుడు కూడా అంటే తను ఎంత నోన్ యాక్టర్ అయినా కానీ మేము ఫ్రెషర్స్ అయినా కానీ అసలు అది ఏం లేదు సార్. తనైతే ఒక స్లాబ్ సీన్ ఉండేది, ఆ స్లాబ్ సీన్ అయితే తను బాధపడిపోయింది సార్. అంటే సారీ అండి నాకు ఏం పర్లేదు మీరు కొట్టండి ఏం కాదు. సార్ సో ఫస్ట్ టైం నేను అందరినీ కలిసాను సార్, ఆశీష్, తేజ్. సో ఫస్ట్ టైం నేను తేజ్ని చూస్తే అంటే ఫస్ట్ టైం హీ కేమ్ ఫస్ట్ టైం ఎవర్ నేను అనుకున్నాను సార్ వాడి స్టైల్ చూసి నేను అనుకున్నాను నాకు ఫుల్ ర్యాగ్ చేసేస్తారు ఇంకా. అంటే ఫస్ట్ టైం చూస్తే నాకు అదే అనిపించింది సార్, ఫుల్ ర్యాగ్. బట్ ద వే వీ బాండెడ్ అంటే ఎలా మేము టైం స్పెండ్ చేసామో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్ టు వాట్ ఐ థాట్. అంటే నేను అనుకున్న ర్యాగింగ్, బట్ వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్, హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ సార్. అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద సెట్స్, ఈవెన్ అనుపమ, కోహ్లీ, ఎవరు నీకు బెస్ట్ అంటే విత్ ఎవ్రీ వన్ సార్. బట్ ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ తేజ్ టిల్ నౌ. అంటే ఇప్పుడు వరకు తేజ్ వారు సార్, కానీ కనెక్ట్ అయితే అందరితో అయ్యాను సార్. వాట్ అబౌట్ అనుపమ? నేను మామూలుగా ఒక ఫిల్మ్ చేసే టైంలో విల్ బి క్లోజ్ విత్ ద లైక్ కో స్టార్, లైక్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ సంథింగ్. కానీ ఈ ఫిల్మ్కి అలా కాదు, అస్సలు అది కాదు. సో నేను వర్క్షాప్ చేశాను ఈ ఫిల్మ్కి విత్ ఆషు, తేజ్ అండ్ బేబీ. సో అప్పుడు నా దగ్గర ఉన్న వీడియో నుంచి లాస్ట్ మనం డేట్ నైట్ సాంగ్ టైంలో తీసిన వీడియో వరకు నా దగ్గర ఉంది. అందరు వీడియోస్ ఉన్నాయి దాంట్లో. బేబీ డాన్సింగ్ విత్ దిస్ బమ్ లైక్ దిస్, తేజ్ సిట్టింగ్ బోర్డ్ అండ్ ట్యాపింగ్ ద ఫ్లోర్ లైక్ దిస్, కోమలి జస్ట్ సిట్టింగ్ లైక్ దిస్, కార్తీక్ సమ్ అదర్ వరల్డ్ లో ఉన్నారు. ఆ వరల్డ్ కాదు, ఈ వరల్డ్ లో ఉన్నారు. యజ్ఞ పక్కన నుంచి ఏదో ఆలోచిస్తూ ఈజ్ వాకింగ్ అరౌండ్. అదే ఐ వాస్ థింకింగ్, నేను కూడా ఐ వాస్ వండరింగ్ ఈ సాంగ్ లో యజ్ఞ లేరే ఎందుకు అక్కడ అని నేను ఆలోచించాను. యాక్చువల్లీ ఆ ఒక్క వీడియో చాలు టు నో వాట్ ఆల్ సిచువేషన్స్ ఆల్ ఆఫ్ us are in. అవన్నీ ఒకసారి చేసి మాకు వీడియో చేసిస్తావా? యా నేను ఇస్తాను. యా మాకు వీడియో చేసిస్తే మరి ఆడియన్స్ కూడా తెలియాలి కదా. చెప్తున్నా ఐ వాంట్ దట్ వీడియో. నేను అనుపమాది, కోమలి సార్ వీళ్ళిద్దరు కలిసిందంటే యాయా కాదు, మనం పారిపోయేది అక్కడ నుంచి. సార్ అసలు ఆడియన్స్ కి తెలీదు అనుపమ ఇట్లా నీట్ గా క్యూట్ గా ఇట్లా డీసెంట్ గా ఉంది, కానీ అసలు సెట్ లో అనుపమ ఉంది అంటే మేము అందరం ఇక పారిపోయేది. అసలు నాకు యాక్షన్ కట్ కూడా చెప్పే స్కోప్ ఇయ్యారు వీళ్ళు. ఇంకా కోమలి వీళ్ళు ఇంకా ఇద్దరు కలిసారంటే ఇంకా అది మ్యాడే, అది మ్యాడ్నెస్. అది అండ్ కోమలి వి స్లోలీ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అప్పటి నుంచి లైక్ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. బై ది ఎండ్ ఆఫ్ ద షూట్ ఏమైందంటే సాంగ్స్ లో మాకు ఎక్కువ లేదు, పని లేదు. సో వీఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ఆషు డాన్సింగ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్కింగ్ ఆన్ ద వర్క్ అండ్ వి స్టార్టెడ్ ఎంజాయింగ్. అది తప్పు కాదు కదా. అంటే వీళ్ళిద్దరే చేశారు సార్ అందరినీ, పెద్ద పెద్ద టెక్నీషియన్ దగ్గర నుంచి. అదే కదా, నా దగ్గర మది గారు వీడియోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడే నాకు గుర్తుంది సమీర్ గారు వీడియోస్ కావాలి, నేను నేను చెప్తున్నా ఇస్తాను. నాకు రేపే ఇవ్వాలి. యా ఆషు నాకు బేసికలీ యజ్ఞ తెలుసు బాగానే క్లోజ్. దాని తర్వాత ఫస్ట్ ఆడిషన్స్ తీసుకున్నప్పుడు నేను, తేజ్, ఇంకా బేబీ మా ముగ్గురిని ఒక స్ప్లెండర్ మీద కూర్చోబెట్టాను. మేము ఇద్దరం కూర్చున్న తర్వాత బేబీ పట్టట్లేదు దాంట్లో ఎంత పట్ట. హర్ష జరుగు కొంచెం అట్లా బేబీ వెంకల్ రాడ్ మీద కూర్చొని ఇట్లా పట్టుకుంటున్నాడు అందరినీ ఇద్దరిని. సో అదొక క్రేజీ ఫన్నీ మూమెంట్స్. అది అనుపమ లోపల కూర్చొని తను ఏడుస్తుంటే మన బయట తాగి డాన్స్ చేసే సీన్ ఉంటుంది, దాంట్లో బేబీ డాన్స్ చేస్తుంటే హర్ష యాక్షన్ అంటున్నాడు. యాక్షన్ అనగానే మేము ఇద్దరం బేబీని చూసి ఏదో ఒక పాయింట్ లో నవ్వేస్తున్నాం. అంటే మనం క్యూట్ గా బేబీ డూ దిస్ ఎన్ని టేక్స్ చేసినా అది ఇంకా నవ్వు వస్తానే. అనుపమ అయితే అసలు ఇంకా చెప్పలేము. ఇంకా హర్షకి నాకు అంటే అంత ఏం చేయలేదు, కానీ ఆడుకునేది అప్పుడప్పుడు సైలెంట్గా అలా వేసేది తెలియనట్టు. ఎవరు రాజుగారు లేరు, ఎవరు లేరు, ఇప్పుడు మనం ఆడుకుందాం అని చెప్పి ఆడుకునేది. ఇంకా క్లోజ్ అంటే నాకు సెట్లో రాంబాబు గారు, మనోహర్, మా ఏడీస్తో చాలా ఫన్ ఉండేది. విక్రమ్ ఓకే సార్, యా సార్ ఐల్ డూ ఇట్ సార్, ఇట్స్ ఓకే సార్. విక్రమ్ కొంచెం అంటే ఆయన సో డిసిప్లిన్ అంటే ఒక రోజు ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ప్యాకప్ అయిపోయింది, ఈజ్ జస్ట్ స్టిల్ సిట్టింగ్ దేర్ అంటే ఫర్ సంబడి టు కమ్ అండ్ లైక్ ఓకే అయిపోయిందని. దట్ డిసిప్లిన్ హీ వాస్. సో
హర్ష నాకు బాండింగ్ అంటే మీతోనే సార్ ఇంకా మన ఇద్దరి బాండింగ్ చెప్తే స్టేట్మెంట్ ఆఫ్ ది డే స్టేట్మెంట్ ఆఫ్ ది డే అయిపోయింది ఇంకా. ఇంకా మనం వెళ్ళి కాఫీ తాగి యా నాతో సరే నాతో బాండింగ్ ఏంటి చెప్పు. అదొక బ్యూటిఫుల్ ఒక రోలర్ కోస్టర్ రైడ్. అది పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది కిందికి వెళ్తుంది. అదొక సైన్ వేవ్. లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్ వేవ్స్ లాగా. సో ఆ వేవ్స్ ఉంటేనే ఒడ్డుకు చేరుతాం. సో రాజు గారు అది అంతే బ్యూటిఫుల్ జర్నీ. అది చెప్పలేం అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే ఇంకా క్లోజ్ అవుతాం. హర్ష పక్కన నిలిచినప్పుడు ఒక బుక్ పట్టుకొని రెడీగా ఉండాలి, పెన్ను పేపర్. ఎప్పుడు ఏం వదులుతాడో తెలియదు. రాసుకో గబ్బర్ సింగ్ డైలాగ్. అట్లా మా 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 డైరెక్షన్ టీం అలానే రాసుకుంది సగం హైలైట్ హర్ష ఇంకా మనోహర్. ఏం చేస్తున్నావు బే సరిగా రాయరా ఎడిటింగ్. మనోహర్ బుర్రుందా ఆడికి, ఆడు ఏం చేస్తున్నాడు ఆడికి చెప్పు కొంచెం, ఆడు ఏం చేస్తున్నాడు. No, Harsha's best relationship in the set is with ID cards. అది best. అక్కడ 100 people ఉంటారు, లాస్ట్ రోలో ఒక ఐడి కార్డ్ ఇటు తిరిగి ఉంటుంది. I think అదే biggest friendship. సీన్ ముందంతా సీన్ జరుగుతూ ఉంటది. కట్ అరే అవలగాడికి చెప్పండి రా ఐడి కార్డ్ చెప్పమని. కాదు సార్, ఇది నాట్ ఓన్లీ ఇన్ అవర్ సెట్. నేను ఇప్పుడు సమీర్ గారితో వేరే సెట్ లో పనిచేస్తున్నా. సమీర్ గారు కూడా అక్కడ హర్షకి ఐడి కార్డ్ కి మధ్య ఉన్న కెమిస్ట్రీ అంటే అస్సలు పనిష్మెంట్ అయి ఉంటుంది. పర్ఫెక్షన్. ఫోర్ గ్రౌండ్ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ మీద అంత కాదు. అంత మైన్యూట్ డీటెయిల్స్ కి అంత పర్ఫెక్షన్. నాకు గ్రేట్ ఇన్సిడెంట్ ఒకటి గుర్తుంది. అంత ఫైట్ జరుగుతుంది, ఏదో సెట్ అవ్వట్లేదు, నేను అరుస్తున్నాను, ఈయనేమో ఏం పట్టనట్టున్నాడు. నా ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళి ఒక ప్లాస్టిక్ చైర్ ఉంటే తీసి పగలగొట్టా. చూస్తున్నాం మేము, అది పళ్ళం కొట్టారు. ఇక్కడ వరకు బాగుంది. అప్పుడు అక్కడ వేణు శ్రీరామ్ లొకేషన్కి వచ్చాడు నన్ను కలవడానికి. నాకు కోపం ఉంది చూసి ఈయన పడుతున్నా. కోపం ఉంటే కుర్చీలు పళ్ళు కొడుతున్నాయంటే రాజుగారు అవసరమా, ఆయన డబ్బుల పక్క. అంటే నాకు ఎప్పుడైనా కోపం వస్తే ఆ 5 minutes అలాగే ఉంటుంది, ఇంకా నాకు ఏం చేయలేను. అది చూసి ఒక్కసారి బర్స్ట్ అవుతాను. మళ్ళీ ఒక 10-15 minutes మళ్ళీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. నా ఫేవరెట్ అండి హర్ష. అప్పుడప్పుడు హీ థింక్స్ అబౌట్ ద సీన్ అండ్ హీ గెట్స్ ఓన్డ్ అవుట్. ఒకరోజు మది గారు అక్కడ ఎక్కడో లైక్ కెమెరాతో ఉండి లైక్ హీస్ ఆస్కింగ్ హర్ష ఓకేనా, హర్ష ఇస్ నాట్ లుకింగ్, హర్ష ఇస్ సిట్టింగ్ లైక్ దిస్, హర్ష ఓకేనా అంటే హీస్ ఆస్కింగ్ లైక్ 3-4 times, హర్ష ఈజ్ నాట్ ఈవెన్ దేర్. తర్వాత మది గారు అక్కడి నుంచి వచ్చి ఇలా కూర్చుని, హర్ష నువ్వు ఈ ఫిల్మ్ డైరెక్టర్, ఓకే అంటే ఓకే చెప్పు, లేకపోతే చెప్పు ప్లీజ్ హర్ష, ఏదో ఒకటి చెప్పు, నువ్వు డైరెక్టర్ హర్ష ప్లీజ్ అని. మది గారు అయితే అప్పుడప్పుడు హర్ష ఓకేనా అంటే ఇంకా ఏదో షార్ట్ కావాలని హర్ష ఎందుకు ఆ షార్ట్ అని చెప్పి ఈ గోస్. తర్వాత చెప్పు ఏ షార్ట్ అదే స్పీడ్ లో. లేకుంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, అన్న ఈయన వదిలిపెట్టడు. సార్ వేరే షాట్ పెట్టు సార్, ఒక్కసారి అరే అది పడదే అండి సార్, లేకుంటే నా దగ్గరకు వచ్చి సార్ ఆ షాట్ పెడతలేడు సార్, ఒకసారి చెప్పరా ఏ షాట్ అయ్యా అది పెడతలేడు సార్. అది ఐ కెప్ట్ లాఫింగ్ ఫర్ 3 days థింకింగ్ అబౌట్ దట్ ఓన్లీ. మది గారు కమింగ్ అండ్ సిట్టింగ్, హర్ష నువ్వు డైరెక్టర్ హర్ష చెప్పు, నచ్చలేదంటే అది చెప్పు. అయ్యా నేను ఈ రోజు నవ్వుకున్నంత ఏ రోజు నవ్వలేదా. ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇంకొక బిగ్ అసెట్ డిఎస్పి. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమా కోసము ఆల్మోస్ట్ ఒక 2 years జర్నీ, 9 songs కంపోజ్ చేయడము. ఆ 9 songs కాకుండా ఇవాళ ప్రేక్షకులు ఇంకా ఫుల్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్న మ్యూజికల్ బిట్ సాంగ్స్ ఒక 3. సో టోటల్ సినిమాను ఒక మ్యూజికల్గా చేశారు. సో ఒక్కొక్కరికి మీ సాంగ్స్ పైన ఏ సాంగ్ పర్సనల్గా నీకు నచ్చింది? నా ఫేవరెట్ సాంగ్ బృందావనం సాంగ్ సార్. లాస్ట్ నేనేంటో సాంగ్ ఆ 2 చాలా ఇష్టం సార్. అంటే ఆ లాస్ట్ సాంగ్లో ఫీల్ ఎక్కువ ఉంటుంది సార్. ఇంకా మనం మాస్ క్యారెక్టర్ కాబట్టి బృందావనం సాంగ్కి అది ఇంకొంచెం 2 సాంగ్ మళ్ళీ చెప్పు. బృందావనం సాంగ్ సార్ ఒకటి అది హర్ష కొత్త బృందావనం సాంగ్ ఒకటి, క్లైమాక్స్ సాంగ్ ఏంటి? 2 నా 2 పాటలు ఇష్టం అంట. 2 ఇష్టం సార్. సేమ్ ఆ సాంగ్ ఇంటర్వెల్ ముందు అలాగే నువ్వు చెప్పినట్టు క్లైమాక్స్ సాంగ్ కూడా ఇట్స్ మంచి ఫీల్ గుడ్ సాంగ్.
నాకు బృందావనం ఇంకా ప్రేమే ఆకాశం అయితే మస్తు ఇష్టం సార్. అమ్మ మళ్ళీ సార్ మీరు ఏమైనా మాట్లాడుకొని ఏదో జరిగింది సార్ ఇదైతే మాట్లాడాను ఏదో ప్లాన్ చేసుకొని అసలు ప్లాన్ చేయాలి. నిజం సార్, అందరికీ సార్ అదైతే. ఇంకా బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. నాకైతే బృందావనం ఇంకా వేసాని ఓడిచ్చిన నెక్స్ట్ సాంగ్ మా అందరి ఫేవరెట్ సాంగ్. చాలా బాగుంటుంది సార్, అది ఇద్దరు బాగుంటుంది. ఇంకోటి వీళ్ళిద్దరి మధ్యలో ఒక బీజిఎం వస్తుంది సార్, లవ్ బీజిఎం, అది అది ఇద్దరిది చాలా బాగుంటుంది. సార్ టైటిల్ సాంగ్ అండ్ ద ఫ్రెండ్షిప్ సాంగ్ ఐ లైక్ ఇట్ చాలా ఇష్టం. యూత్లో ఉన్నావు కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నువ్వు 2 పాటలు చెప్పావు. ఒక పాట బృందావనం మ్యాచ్ అయినా, ఇంకోటి ప్రేమ ఆకాశం అయితే చెప్పాడు యాడెడ్. అక్కడికి వచ్చే వరకు వేసాన ఓనిచ్చాను యాడెడ్. ఇక్కడికి వచ్చే వరకు టైటిల్ సాంగ్ అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్. అంటే ఆడియన్ అలాగే ఉంటాడు, అందరికీ అన్ని నచ్చాలని కాదు, కొందరికి ఒక్కొక్క టేస్ట్ ప్రకారం ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు మీ నలుగురిని అడిగితే 4 డిఫరెన్స్లు ఉన్నాయి. అదే మ్యూజిక్ అంటే హర్షకు నాకు అక్కడే తేడా, మళ్ళీ ఇక్కడికి వస్తారు. యా ఆషు యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు ఫస్ట్ డేట్ నైట్ సాంగ్. ఎందుకంటే నాకు అంటే చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఈ సాంగ్ చాలా బాగుందని. అండ్ ఆ ప్రోమో వదిలినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100% మళ్ళీ అక్కడ చెప్తాను. అది అక్కడ వేరే ట్యూన్ ఉన్నాయి, నేను ఓకే చేస్తే హర్ష అది వద్దు అని దేవితో మాట్లాడి ఫైనల్గా మార్పించుకున్నాడు. అది హర్ష క్రెడిట్ గోస్ టు ఓన్లీ హర్ష. ఆ సాంగ్ ఇంకా అండ్ నాకెందుకు ఎమోషనల్గా నాకు ఆ సాంగ్ ఇంకా 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 ఎందుకు ఇష్టం అంటే నా ఫేవరెట్ యాక్టర్ ఆ సాంగ్ స్టేజ్ మీద లాంచ్ చేశారు కాబట్టి నాకు ఇంకా ఎమోషనల్. అది నా డ్యాన్స్ అతను పక్కన కూర్చొని నేను అక్కడ స్టేజ్ మీద చూస్తుంటే అది. ఇంకొకటి ఫ్రెండ్షిప్ సాంగ్, దాని తర్వాత రాక్ వర్షన్ సాంగ్. రాక్ వర్షన్ పాడు ఒకసారి. అద్దంలో కూడా నువ్వేలే నీదా ఉన్నాను లేదు మరి చెంతలా మార్చేసినావే నన్నింతలా కన్నీటిపైతే రాస్తున్న రాత బంధాలు తెంచేసి నిన్ను తోసేసి బందీని అయ్యానులే నువ్వున్న ఆ నిన్నే ఇవ్వాలే లేదంటే భరించలేనులే ఒకరికి ఒకరని అనుకొని తిరిగిన కాలమే చెరగని గురుతుల చేసిన క్షణమొక గాయమే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఆ రోజు లేదు, షూటింగ్ జరిగే రోజు నెక్స్ట్ డే అనుకుంటా, లైక్ నేను లొకేషన్కి వచ్చినప్పుడు ఐ థింక్ సమీర్ గారు షార్టెడ్, సమీర్ గారు మీరు అందరూ ఈ పాట గురించి చెప్తున్నారు. అందరూ ఎవ్రీబడి దేవర్ లైక్ ఆషు గారు వచ్చారు, ఒక్క టేక్లో ఒక లొకేషన్ మొత్తం అయిపోయింది, ఇంకా ఎవ్రీ ప్లేస్లో ఒక సింగిల్ టేక్లో అయిపోయిందని చెప్పారు. సో బెస్ట్ పోర్షన్ అది ఆశిష్. థ్యాంక్ యూ. నీకు వాట్ అబౌట్ మ్యూజిక్? సో నాకేంటంటే లైక్ ఫస్ట్ నుంచి మ్యూజిక్కి నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉండింది. అంటే నేను మెంటలీ కొన్ని సాంగ్స్ అంటే ఏమైందంటే లైక్ నేను హర్ష వి డిస్కస్ సో మచ్ అబౌట్ మ్యూజిక్. లైక్ మేము అది కాదు సార్ అండ్ వీ హ్యావ్ అవర్ రెఫరెన్సెస్, వీ జస్ట్ థింక్ లైక్ నేను యాక్ట్ చేసేటప్పుడు మనకి అప్పుడు ఏ సాంగ్ తెలియదు కదా, బిగినింగ్ నుంచి మనకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉందంటే వి థింక్ అబౌట్ అ సాంగ్. సో మేము మైండ్లో అది ఫిక్స్ అవుతుంది కదా, అది మనకి గెట్ ఫిక్స్డ్. సో అప్పుడప్పుడు వెన్ దట్ సడన్లీ బ్రేక్స్ ఐ డి నాట్ గెట్ ఇన్ టు ఇట్. కానీ ఇప్పుడు లైక్ స్లోలీ లైక్ ఎవ్రీబడి సేస్ డిఎస్పి గారు మ్యూజిక్ ఇస్ లైక్ స్లో పాయిజన్. ఇట్ గెట్స్ ఇన్ టు యూ స్లోలీ హౌ మచ్ ఎవర్ యూ లిసన్ అది చాలా ఫేవరెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు అడిగితే లైక్ ఐ లవ్ బృందావనం వెరీ మచ్, నాకు చాలా ఇష్టం. ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ టు మీ. మన మ్యూజికల్ ఈవెంట్లో ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ ఐ హర్డ్ కార్తిక్ సింగింగ్ ఆ క్లైమాక్స్ సాంగ్ నువ్వే నా ధైర్యం. ఆ సాంగ్లో ఒక బీజియం వస్తుంది, దట్ బీజియం ఇస్ ఫ్రమ్ ఆకాశం అయితే ఆ బీజియం. అండ్ నెక్స్ట్ నీ పరిచయం చేసింది నాకు చిరునవ్వుని ఆ లిరిక్స్ వస్తుంది. ఐ థాట్ దట్ వాస్ ద బెస్ట్ సాంగ్ బికాస్ నాకు ఆ ఫిల్మ్ మొత్తం మూడ్కి అది చాలా కరెక్ట్ గా అనిపించింది. క్లైమాక్స్ సాంగ్ నచ్చిందంటే సో నౌ వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ నాకు ఆల్ సాంగ్స్ ఆర్ ఫేవరెట్. ఐ కీప్ ప్లేయింగ్ ద సాంగ్స్ అగైన్. సో ఐ థింక్ డిఎస్పి గారు హ్యాస్ రియలీ అండర్స్టూడ్. అంటే నాకు ఒకలాగా అర్థమైంది కానీ హీ అండర్స్టూడ్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ థింక్ హీ హెస్ డన్ అ గుడ్ జాబ్ అని అనిపిస్తుంది. హాయ్ దేవి, నీ గురించే మాట్లాడుతున్నాం, నువ్వు కూడా ఉంటే ఎంత బాగుండేది కదా హర్ష. నాకు
రౌడీ బాయ్స్ టైటిల్ సాంగ్ సార్. అంటే ఆ వీడియో నాకు చాలా ఫేవరెట్. సాంగ్ కూడా అంటే సాంగ్ అంత బాగుండడం వల్ల వీడియో అంత బాగా వచ్చింది. నెక్స్ట్ బ్రేకప్ సాంగ్ రాక్ వర్జన్ నా అల్టిమేట్ ఫేవరెట్. అది ఫస్ట్ రిలీజ్ చేయాలని అందుకే నాకు చాలా ఇష్టంతో షూట్ చేసిన ఆ సాంగ్ నేను. సో ఆశీష్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అసలు మేము అందరం షాక్, సమీర్ రెడ్డి సార్ కానీ మేము కానీ సింగిల్ టేక్లో. అంటే ఆశీష్తో పాటు వాళ్ళ బ్యాండ్ కూడా, వాళ్ళందరూ రియల్ బ్యాండ్ మెంబర్స్. తేజ్ కూడా ఎక్స్ట్రాడినరీ కొట్టిండు, కవన్, ఇంకా వాళ్ళు జే కీబోర్డ్ కానీ ఆ బ్యాండ్ మెంబర్స్ అందరు కానీ ఇట్లా ఎక్స్ట్రాడినరీ ఉంటే అక్కడ క్రౌడ్, మేము షూట్ చేసినప్పుడు ఆ క్రౌడ్ ఉండే లైవ్, వాళ్ళు కూడా ఇని ఎంజాయ్ చేసేవాళ్ళు అది షూట్ చేస్తుంటే అంత లైవ్. అది నా ఈ మూవీ షూటింగ్లో నా బెస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ అది. సో అది నా ఫేవరెట్ సాంగ్. అది థ్యాంక్స్ టు దేవి సార్. అది అవుట్ అండ్ అవుట్ సాంగ్. థ్యాంక్ యూ దేవి అన్న. అంటే మీరు లాస్ట్ మినిట్ దాకా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అండ్ పాపం మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఫోన్ చేసి నేను అసలు కలవలేకపోయాను, మనం అందరం కలిసి ఈవెంట్ తర్వాత డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఈ ఫైనల్ టచెస్లో చాలా బిజీ. దేవి అన్న తప్పకుండా మనం అందరం కలిసి అందరం ఒక డిన్నర్ చేసుకుందాం, మీతో కలిసి మనం ప్రైవేట్గా మ్యూజికల్ నైట్ చేసుకుందాం, మ్యూజికల్ నైట్ విత్ దేవి. దేవి గురించి మీదంతా ఒకటైతే నాది ఆర్ఆర్ ఫైనల్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. సినిమా అయిపోయి అలా బయటికి వచ్చి ఇంకా నేను బయలుదేరదాం అనుకుంటే దేవి లేదు నేను వస్తున్నాను వెయిట్ చేయండి అన్నాడు. దేవి అన్న వచ్చే వరకు 5 minutes వెయిట్ చేస్తే దేవి వచ్చాడు. ఏంటి సార్ అన్నాడు. అలా షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరికి తీసుకొని హగ్ ఇచ్చా. అంటే డబుల్ పాజిటివ్ నుంచి ఫైనల్ మిక్సింగ్ చూసినప్పుడు నాకు రిజల్ట్ ఎస్ దిస్ గోయింగ్ టు ఇలా ఉంటుంది. ఈరోజు ఏదైతే ఆడియన్స్ ఇచ్చారో నేను అదే రోజు దేవికి చెప్పా, మన సినిమా ఫీల్ ఇది. సో ఇది ఎవరికి అర్థం కాదు. ఆ క్లైమాక్స్ సాంగ్ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం కార్తీక్ వాడిన తర్వాత. అంటే ఆ సాంగ్ యాక్చువల్ ఒక స్టేజ్కి వచ్చాక అందరూ కన్విన్స్ చేసేస్తే నేను దేవి కూడా కన్విన్స్ అయిపోయాం, ఇంకేమైనా కొత్తగా చేద్దామా తీద్దామా. యాక్చువల్ Jan 14th రిలీజ్ లేకుంటే హర్ష అడిగాడు, సార్ అది ఏదైనా చేసి ఇంకా ట్రై చేద్దామని. Jan 26th కానీ ఫిబ్రవరి రిలీజ్ ఉంటే హర్ష ఏదో రకంగా సాంగ్ మళ్ళీ చేయించేవాడు. బట్ అప్పుడు అది సినిమా అంతా చూసుకొని వచ్చిన తర్వాత ఫెల్ట్ ఆ ఎమోషన్ అది భలే క్యారీ అవుతుంది. సూపర్ డెసిషన్ అని. సినిమాకి ఏం కావాలో దేవి ఆ మ్యూజిక్ చేస్తాడు. అంటే ఆల్బమ్ మొత్తానికి ఈ ప్లేస్లో ఎలా ఉండాలి, ఈ ప్లేస్లో ఎలా ఉండాలి అని. అందుకే ఈరోజు సినిమాకి ఆల్బమ్ అంతా ప్లస్ అయింది. అంటే యూత్ఫుల్ సినిమాకి సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజికల్గా ఉండాలి. అదే దేవి సౌండింగ్ చూస్తాడు. థియేటర్ ఆడిటోరియంలో సౌండ్ ఎలా ఉండాలి, పాట ఎలా ఉండాలి. సో ఫైనలీ థ్యాంక్ యూ గైస్. ఆడియన్స్ మనకు పెద్ద హిట్ ఇస్తే ఈ సంక్రాంతి కోసం ఆడియన్స్కు మనం ఇస్తున్న ఈ ప్రోగ్రామ్ను కూడా మీరందరూ ఎనర్జీగా ఫన్ ఎమోషన్స్ అన్నీ చూపించారు. సో అందరికీ మీకు థ్యాంక్ యూ. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు, అందరి తరపున ధన్యవాదాలు మీకు. అలాగే చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మాస్క్లు వేసుకొని వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.